హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు 847. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక వన్ డే వీకెండ్ ట్రిప్ చెప్దామని. ఇది హైదరాబాద్ నుంచి ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి ఒక 75 to 80 కిలోమీటర్స్ వస్తుంది. అది ద ఫేమస్ అనంతగిరి హిల్స్. నేచర్ లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. మైండ్ ఒక రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మీకు. నేనైతే సండే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాయండి హైదరాబాద్లో మాదాపూర్ నుంచి. నేనైతే వయా తాంగేడ్పల్లి రోడ్ చూస్ చేసుకున్నాను. ఎందుకు ఆ రోడ్ చూస్ చేసుకున్నానంటే ఆ రోడ్లో మనం జర్నీ చేస్తుంటే చాలా రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవుతాం. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఆ జర్నీని మీరు ఫీల్ అవుతారు. రోడ్ సైడ్ ఉన్న గ్రీనరీ ఉన్న నేచర్ని చూసి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఒక చోట ఆపానండి. ప్లేస్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆ ప్లేస్లో నేను ఏం చేశానంటే పార్సెల్ తీసుకున్నాను. పార్సెల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాను జర్నీ ఎంజాయ్ చేస్తూ. మనం అనంతగిరి ఏరియా ఎంటర్ అవుతున్న తర్వాత, వికారాబాద్ దాటిన తర్వాత అనంతగిరి ఏరియా మనం ఎంటర్ అవుతాం. మనం అనంతగిరి హిల్స్ ఎంటర్ అయ్యే ముందు మనకి అనంత పద్మనాభవారి స్వామి టెంపుల్ మనకి మధ్యలో కనిపిస్తుందండి. అక్కడ మీరు వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది మనం వెళ్ళే టైంకి. సో ఆ టెంపుల్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్కి మేబీ ఒక పీస్ఫుల్ ఏరియా ఉంటుందండి, ఒక కొండలాగా ఉంటుంది. సో ఆ ప్లేస్లో నేను ఏం చేశానంటే కార్ పార్క్ చేసేసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అక్కడే వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఇంకా మన ట్రిప్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఒక 5 minutesలో రీచ్ అయిపోయాను అనంతగిరి హిల్స్కి. సో పార్కింగ్ స్లాట్లోకి ఎంటర్ అయిపోయాను. సో పార్కింగ్ స్లాట్లో వచ్చేసి మన కార్ పార్కింగ్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే పర్ హెడ్ పర్సన్స్ అయితే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. సో పర్ హెడ్ ఎంతమంది ఉంటే అని 50 ఛార్జ్ చేస్తారు అన్నమాట. కార్ పార్కింగ్ చేసేసాను, టికెట్ కూడా తీసేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు తినడానికి స్నాక్స్ లాగా ఒక జామకాయలు ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి, స్వీట్ కార్న్స్ ఉంటాయి. సో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మరి అక్కడ మనకి లేడీస్ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను వాటర్ బాటిల్ తీసుకొని ఇక్కడ నా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చాలా నేరో పాత్. సో ఈ పాత్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో అప్పే హిల్ అయిపోయిన తర్వాత అక్కడ మనకు ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్ ఎప్పుడు రష్గానే ఉంటుందండి. నేను 2 to 3 times వెళ్ళాను. సో జాగ్రత్తగా ఎక్కండి. సో అక్కడి నుంచి మనకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మనకంతా కొండలు అవన్నీ, చెట్లు, గ్రీనరీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో ఆఫ్టర్నూన్ అంటే చాలా ఎండగా ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఈజ్ బెస్ట్ అనంతగిరి హిల్స్. ఈ ట్రిప్ నాకు చాలా రిఫ్రెష్మెంట్ ఇచ్చిందండి. చాలా పీస్ఫుల్గా ఉంది నాకు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయండి. ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.